సంవత్సరాల నుండి విద్యార్థులకు చదువుకొనడానికి ఫీ రింబర్స్మెంట్ ఏదైతే ఉందో రావడం లేదు. కానీ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పిండు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే పాత ఏదైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా మేము కట్టేస్తామని చెప్పి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సుమారు 3 సంవత్సరాలు కావస్తా ఉంది. కానీ 20 లక్షల విద్యార్థులకు రావాల్సిన 12,000 కోట్ల ఫీ రీయింబర్స్మెంట్ ఇంకా రావడం లేదు. అటు హైకోర్టు కానీ ఇటు విద్యార్థుల ఆందోళన కానీ బీజేవైఎం ఏబీవీపీ ఆందోళనలు కానీ అనేక ఆందోళనలు చేపడుతున్నా కానీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయితే లేదు. అందుకే ఈరోజు ఇందూరు జిల్లా ఇందూరు నగరంలో మనందరి ప్రీతమ నేత అరవింద్ ధర్మపురి గారు ఇందూరు పార్లమెంట్ సభ్యులు వారి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ ఫీ రీయింబర్స్మెంట్ ముఖ్యంగా పేదలకు, మధ్యతరగతి వాళ్లకు, ఎస్సీ ఎస్టీ బీసీ వారి విద్యార్థులకు ఎక్కువ ఉపయోగపడుతుంది. కానీ ఈ ఫీ రీయింబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర వర్గాల ప్రజలు విద్యార్థులు చదువుకు దూరం అవుతా ఉన్నారు. ఫీజులు కట్టలేని పరిస్థితి వాళ్ళ కుటుంబంది. అనేక కాలేజీ యాజమాన్యం వాళ్లకు ఎగ్జామ్ రాయడానికి అలౌ చేస్తలేరు, సర్టిఫికేట్ ఇస్తలేరు. అనేక మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతా ఉన్నారు. చదువుకు దూరమై వారి కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు భారం అవుతా ఉన్నారు. ఇటు చదువు లేక, ఇంట్లో ఆదరణ లేక ఈ రేవంత్ రెడ్డి విద్యార్థులు చదువుకుంటే ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని మరి ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తలేడా? లేదా ప్రతిదానికి కమిషనే? దీంట్లో కూడా యాజమాన్యం చెప్తా ఉంది కొన్ని 40% కమిషన్లట. మీరు వెళ్ళేటప్పుడు మీరు అందరికీ నోట్లు ఇస్తారు, ఆ నోట్లు బాక్సులు వేయాలా పోయేటప్పుడు. ఎందుకంటే అది రేవంత్ రెడ్డికి పంపిద్దాం, అప్పుడన్నా ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తాడేమో చూద్దాం. అదేవిధంగా ఈ ఫీ రీయింబర్స్మెంట్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించినాం. మొట్టమొదటిగా ఇందూరు జిల్లా నుండి ప్రారంభమైన ఈ ఉద్యమం కొద్ది రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుండి ఉద్యమం ప్రారంభమవుతుంది. భవిష్యత్తు ప్రణాళిక మీ గురించి మేము ఏం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది, మా భవిష్యత్తు ప్రణాళిక ఏంటిదో ఎంపీ గారు చెప్తారు. అందుకే నేను చెప్తా ఉన్నా, ఇప్పటికైనా రేవంత్ సర్కార్ నీ కమిషన్లు పక్కన పెట్టు, విద్యార్థుల భవిష్యత్తు కోసము ఫీ రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒకవైపు 12 సంవత్సరాల క్రితము కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2047 వరకు
భారతదేశం విశ్వగురువు స్థానానికి ఎదగడానికి నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా దేశ భవిష్యత్తు యువకులే ముఖ్యమని చదువులో టెక్నాలజీలో అనేక మార్పులు తీసుకొస్తా ఉంటే ఇక్కడ రేవంత్ సర్కార్ 47 వరకు $3 ట్రిలియన్ అట. $3 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాల, చదువుకొని విద్యను అభ్యసించాల. ముందైతే నీ $3 ట్రిలియన్ కాదు, నువ్వు కనీసము విద్యార్థులకు ఫీజు ఇవ్వనోడివి 1.5 లక్షలతోటి మూసి ప్రక్షాళన చేస్తాడట. ఫ్యూచర్ సిటీ ఇప్పుడు కూడా ఎలక్షన్ ప్రచారం లేక రోజు ఒక హామీ ఇస్తా ఉన్నాడు. ఇచ్చిన ఆయన మర్చిపోయిండు. మన తల్లులకు ఇస్తాన 2,500 మర్చిపోయిండు ప్రతి మహిళకు. మీ విద్యార్థులకు ఇస్తాన స్కూటీలు మర్చిపోయిండు. ఫీ రివర్స్మెంట్ ఇస్తలేడు. మీ అవ్వలకు తాతలకు ఇవ్వాల్సిన 2,000 4,000 మర్చిపోయిండు. కొత్త పెన్షన్ ఇస్తలేడు. కళ్యాణ లక్ష్మితో పాటు మీరు పెళ్లి చేసుకున్న తర్వాత కళ్యాణ లక్ష్మి ₹1,00,000 తులం బంగారం ఇస్తా అన్నాడు, అది మర్చిపోయిండు. ఇవన్నీ మర్చిపోయి ఈరోజు పేపర్లు ఏంటిదట, 1,00,000 మందితోటి కొత్త స్టేడియం కడతాడట. ఇప్పటికైనా సీఎం లెక్క లేడు. ఆ మాటలు కూడా అట్లా ఉన్నాయి. తొక్కుతా మెడల్ వేసుకుంటా, ఇవి మాటలు సీఎం రేవంత్ రెడ్డి మాటలు. అందుకే నేను చెప్తా ఉన్నా, మేము ఫీ రియంబర్స్మెంట్ విడుదల చేసే వరకు తప్పకుండా విద్యార్థుల వెంబట ఉంటాం, కాలేజీ యాజమాన్యాల వెంట ఉంటాము. ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఈ ఉద్యమాన్ని సాగిస్తాం. ఆ ఉద్యమానికి మీ అందరి సహకారం ఏ విధంగానైతే ఈరోజు మీరు సహకరించిండ్రో భవిష్యత్తులో తప్పకుండా మేము చేపట్టబోయే కార్యక్రమాలు మీకోసం తప్పకుండా మీరందరూ కూడా సహకరిస్తారని యాజమాన్యం ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ఈరోజు ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే మీ బాధలు ఏంటో మాకు తెలుసు. ఒకవైపు తీర్మానం రాక ఇన్ని బాధలు పడుతున్న మీకు తప్పకుండా మేము మీకు తోడుగా ఉంటాం. భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ 5 డిక్లరేషన్లు కానీ 400 హామీలు కానీ ముఖ్యంగా ఫీ రియంబర్స్మెంట్ గురించి మేము భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన జిల్లా శాఖకు ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరం కూడా 2 చేతులు పైకెత్తి భారత్ మాతాకి, ఇంకా గట్టిగా భారత్ మాతాకి, వందే వందే, జై శ్రీరామ్. ధన్యవాదాలు. ఇక్కడనే